అన్న మన దేవుడు అన్న మాది కొత్త మొలగర. నా పేరు తిరుపతి భూత్పూర్ మండలం, తెలంగాణ డప్పు కళాకారులు. అన్న మాకు ఈ సంఘం స్థాపించిన గురువు గారి మా పెద్దలు రొట్టెశేఖర్ అన్న తాటికొండ, ఆయన ద్వారానే మేము ఎంతోమంది ముందుకు కొనసాగుతున్నాం. మాకు ఆయన ఇంకా ముందుకు బాట చూస్తాడని ఆశిస్తున్నాం. ఆయన మాట ద్వారా ముందుకు. ఓకే అన్న, సంతోషం అన్న. ఇప్పుడు మీరంతా డప్పు కళాకారులు ఎంతమంది ఉన్నారు? దాదాపు ఒక 10,000 మంది దాకా. 10,000 మంది అయినా అన్న, ఒకటి 10,000 మందికి ఒక ముందు అడిగేపిస్తుండే మన కళాకారులను వాళ్ళకు వాట్సాప్ చెప్పదు, నేను వాట్సాప్ చెప్పాను. ఈ పట్టుత్వం దీన్ని వదలొద్దన్న. ఈ పట్టుత్వం ఇక్కడ వస్తారే, ఈ పట్టుత్వం వదలొద్దు. ప్రతి వాళ్ళ లోపల అవుతాడు అన్న. అందుకే ఏంటంటే డప్పు కళాకారులు అంటే అప్పుడు పెద్దలు, మన పెద్దలు నుంచి నమ్ముకొని బతికొచ్చు. అందుకే కాదు ఈ సిద్ధాంతం ఏంటంటే ఈ డప్పు మాత్రం వదలవద్దు, ఇది మన వృత్తి, దీన్ని చేయాలనే సిద్ధాంతమే కానీ అన్న. నీ పేరేంటారా? రాముల అన్న. అమ్మ నాయన పేరేంటి? అయితే ఈ డబ్బు కళాకారులు నీవు కూడా ఒక సభ్యుడేనా? సంతోషం అన్న. నీ పేరేమన్నా? నా పేరు వెంకటస్వామి. ఆయన పేరు అమ్మ పేరు రామచంద్రయ్య అన్న. అమ్మ పేరు కోసం అన్న. అన్న నేను చెప్పాను అమ్మ నాయన పేరేనా? బుద్ధి వచ్చి చెప్పాను అన్న. అందుకు మీరు ముందుకు రావుతారు, ముందుకు పోవాలనుకుని ప్రతి ఊరికి మీ పట్టుదలని వదులుతలేదు. మా పట్టుదలను ఎన్నో ముందుకోవాలని ఇంకో ప్రతి మనకు కూడా కావాల్సిన ఉండేది చేస్తే బాగుంటుంది అన్న. చాలా థ్యాంక్స్ అన్న. నా పేరు విద్యాంజనేయులన్న. మాది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇలగన్పూర్ మండలం. మాకు కొత్తగా ఏర్పడిన జిల్లా వనపర్తి. ఇంత ముందుకు మన తాతల ముత్తాతలు కలిగి దళితులకు మాదిగలు అంటే డబ్బు చెప్పు రెండే ఉండేటివి. అదేవిధంగా ఈరోజు చేసేదాని వల్ల కొంతమంది మన దళితులకి వెళ్ళి మన మాదిగలకి వెళ్ళి చెప్పును గుంజుకోవడం జరిగింది. ఆ చెప్పు పోయిన మన చేతులు ఏం లేదు, మన భక్తులు లేదని చెప్పి డబ్బు ఒక్కటే చెప్పింది. ఉండాలి లేకపోతే మాది వెంకటంపల్లి, కిలగన్పూర్ మండలం వెంకటంపల్లి అన్న. నా పేరు మిద్దె ఆంజనేయులు అన్న. మా నాన్న పేరు మిద్దె వెంకటయ్య అన్న. అమ్మ పేరు బాలమ్మ. మాది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా. మేము కిలగన్పూర్ మండలం. మనకి ఇప్పుడు కొత్తగా సృష్టించిన జిల్లా అంటే వనపర్తి జిల్లా మాది అన్న. ఈ డప్పుని ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, డప్పు గురించి ఎందుకు చేయవలసి వచ్చింది మేము అంటే అన్న, ఇంతకుముందు మాదిగలు కొట్టేది ఒకటి ఏంటిదంటే చెప్పు కొట్టేది, డప్పు కొట్టేది. అంతకుముందు పెత్తందారులు కానీ భూస్వాములు ఎవరైనా సరే ఏదైనా డప్పు కొట్టాలి, ఎవరైనా సాగు కానీ పెళ్లి కానీ ఈరనామ పండుగలు ఏ పండుగలైనా డప్పు కొట్టడానికి ఒక కలిసి కోట వేసి దాని వెనక బానిసగా బతుకులుగా చేసేది మమ్మల్ని. అదేవిధంగా ఈ అన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పు మనం కుట్టడం, మన ఈరోజు చెప్పులు కుట్టడం లేదు. ఈ చెప్పులు కూడా పెత్తందారుల చేతుల్లో మారిపోయింది. తుర్కోలు కావచ్చు, కోటోళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు మనం చేసే ఒక మాదిగోడు చేసే పనిని మొత్తం ప్రతి ఒక్కరు గుంజుకోవడం జరిగింది. అదేవిధంగా ఇది ఒక డప్పు అది పోయింది కదా, ఈ డప్పు ఒకటి ఉంది. ఈ డప్పు కూడా నేలకు పడదు, మూలకు ఉండదు. ఈ డప్పును బతికించుకున్నాలనే సిద్ధాంతంతో తెలంగాణ డప్పు కళాకారుల సంఘానికి ఈ సంఘ సృష్టికర్త దీనికి సహకరించింది ఎవరంటే రొట్టెశేఖర్ అన్న అని. ఈ సంఘాన్ని 8 సంవత్సరాల కింద నుంచి దీన్ని తలపెట్టడం జరిగింది. అదే విధంగా ఈ సంఘం అప్పటికి నుంచి తెలంగాణ రాష్ట్రం మొత్తంగా విస్తరించకపోయింది. దానికి నుంచి డప్పుల నుంచి ఒక డిమాండ్ కూడా మేము ఈ రోజు మా సంఘం తప్పుకెళ్ళి చేయడం జరిగింది. 10,000 మంది తెలంగాణ డప్పు కళాకారులు ఈ రోజు మన తెలంగాణలో పుట్టినారు. ప్రతి గ్రామంలో కమిటీ వేసి సంఘాలు వేసి కళ్ళు సీసకులు
లొంగకూడదు. ఇక రోజైతే మనం కూలి ఇడిచిపెట్టి ఒక రోజు గంట సేపు పనికైనా కూడా కూలి ఇడిచిపెట్టాలి ఒక రోజు. ఈ రోజు మినిమం ఒక ఆడి మంచి పోతే 400 300 కూలి వస్తుంది. ఒక మగ మంచి పోతే 500 కూలి 600 కూలి వస్తుంది. ఒక బానిసగా చేసి ఒక భూసంతో పోయి ఒక పని డప్పు కొట్టాలనుకుంటే ఆ మనిషికి కనీసకు బానిస కావద్దని దాని విషయం గురించి డప్పును సంఘాలు ప్రతి గ్రామాల సంఘాలేసి ఈ సంఘాన్ని నిర్మాణం చేయాలి. ప్రతి గ్రామాల మా దళితులంటే మాదిగోలంటే ఏంటిది అనేది ఒక వ్యక్తితో పట్టుదల కావాలని చెప్పి దీని విషయంలో ఈ తెలంగాణ డప్పు కళాకారుల సంఘం అనేది దీన్ని కొనసాగిస్తూ ప్రతి ఊర్లో మండలాలు కానీ విలేజ్లో కానీ గ్రామ కమిటీలు వేసి వాళ్ళకు 3 రోజులు శిక్షణ ఇచ్చి మా డిమాండ్లను కోరుతున్నాం. ఈ రోజు ప్రభుత్వానికి కూడా వినతి పత్రాలు కలెక్టర్ కానీ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలు కానీ సీఎం ముఖ్యమంత్రి కూడా ఈ రోజు వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. వినతి పత్రాలు కూడా దేనికోసం ఇస్తున్నాం అని అంటే ఈ రోజు ఒక మాదిగోడు ప్రతి మా నాన్న ముత్తాతలకి నుంచి చిన్నవాడి నుంచి ముస్తరగాయ దాకా డప్పు కొట్టడం జరిగింది. ఆ డప్పు కొట్టిన ప్రతి మనిషికి ఒక నిరుపేద గుర్తింపు అనేది లేదు. మంగళవారికి కానీ ఈడికి గౌన్లకు కానీ ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంది. ఈ మాదిగ బిడ్డలకు డప్పు కొట్టిన వాళ్ళకి ఎలాంటి గుర్తింపు లేదు కనుక ఆ గుర్తింపు కావాలి మాకు రాసారి ఈ డప్పు కళాకారులు అంటే గుర్తింపు ఉండాలని చెప్పి కొన్ని డిమాండ్లు కూడా పెట్టినామన్నా. ఆ డిమాండ్లు అంటే ఏంటివంటే డప్పు కొట్టి చేత కాకుండా ఇంట పడ్డ ప్రతి ముసలానికి ఏ డప్పు అయితే కొట్టి జీవనోపాధి దాంతో బతికిన మనిషికి ప్రభుత్వం నుంచి 5,000 రూపాయలు పింఛను డప్పు కళాకారుల కింద పింఛను ఇవ్వాలని చెప్పి ఒక డిమాండ్ ఒకటి చేస్తున్నాము. రెండవది ఏంటిదంటే గ్రామ పంచాయతీలో ఇంతవరకు ఏ టెలివిజన్ లేదు, ఏ మీడియా లేదు. తాతలాడికెళ్ళి ఉన్నది జరిగిందంటే ఒక డప్పు చేసే సాటింపు చేసేది ఊర్లో ఒక ఊరు ఆట ఆడని ఒక గ్రామ పంచాయతీ ఒక పెదవంచమని చెప్పని ప్రతి దానికన్నా డప్పు సాటింపు చేసి మన ఊర్లో చెప్పేది. అటువంటి అన్ని పోయినాయి కనుక ప్రతి దాంట్లో ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీలో ఏదైతే చెప్పుకోందంటే గ్రామ పంచాయతీలో ఏదైనా చెప్పుకోందంటే ఈ రోజు కూడా మాకు గ్రామ పంచాయతీలో ఏ రైతుకైనా సరే ఏ ఉపాధ్యాయునికి కాదు ఎవరికి ఇచ్చిన నౌకరి కాకుండా మా యొక్క ఎస్సీ బిడ్డలు ఎవరికైనా సరే గ్రామ పంచాయతీలో పర్మనెంట్ గా గవర్నమెంట్ నౌకరిచ్చి గుర్తింపు పెట్టాలని ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకోటి ఏంటిదంటే మా పిల్లలు చదువుతున్నారు. మా ఇంట్లో కళను బతుకొని డప్పును నమ్ముకొని బతికి కొన్ని దినాలు బతుకుతున్నాం కనుక మా ఇంట్లో ఏ పిల్లలు చదువుకున్నా ఆ పిల్లలు గవర్నమెంట్కి నుంచి ప్రతి డప్పు కళాకారునికి ఏజ్ 50 సంవత్సరాలు ఏజ్ అయిన వారికి ప్రతి డప్పు కళాకారునికి 5,000 రూపాయలు పింఛన్లు ఇవ్వాలని చెప్పి మేము కోరుతూ వినిపిస్తున్నాం. ఈ మీడియాకు ఈ తెలంగాణ డప్పు కళ గ్రామ పెద్దలు అందరికీ ధన్యవాదాలు. తెలంగాణ డప్పు కళ ధన్యవాదాలు. జై తెలంగాణ డప్పు సంఘం, తెలంగాణ డప్పు కళాకారుల సంఘం. జై మాదిగా, జై మాదిగా, ఇప్పుడు దీని విషయం ఉద్యమానికి మాదిగల యొక్క రిజర్వేషన్ ఏదైతే ఉందో ఏబిసిడి వర్గీకరణ గురించి ఈ రోజు మందకృష్ణ తలపెట్టినట్టు మాల మాదిగల ఎస్సీ రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తుంది. వచ్చే నెల 3 తారీఖున హైదరాబాద్ లో 7 తారీఖు వచ్చే నెల 7 తారీఖున హైదరాబాద్ నడిబొట్టున 1,00,000 డంపులు 1000 గొంతులు మోయాలని చెప్పి ఆ విధంగా ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు అదేవిధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇన్ఛార్జి డప్పి సాగన్ ఆధ్వర్యంలో ఈ రోజు ఆ విధంగా పనిచేస్తూ ప్రతి పల్లెల వనపర్తి జిల్లాకి నుంచి 100 లక్షలు కాకుండా 10,000 మంది డప్పు కళాకారులను మేము ఇస్తామని చెప్పి మాటిస్తూ హైదరాబాద్ నడిబడిన పెద్ద ఎత్తున 1,00,000 డప్పులు 1000 గొంతులు కొనసాగించి మా రిజర్వేషన్ ప్రభుత్వానికి వినతి చెప్పాలని చెప్పి కోరుతూ ఈ ఉపన్యాసం ఇచ్చిన అవకాశానికి మొత్తం ధన్యవాదాలు. గౌరవనీయులైన ఉద్దారం గ్రామ పెద్దలు అదే విధంగా మన ఎస్సీ సోదరులు మాదిగ బిడ్డలు ఎస్సీ సోదరులు అంటే కొంతమందికి తెలియదు. మాదిగ బిడ్డలకు మన ఎస్సీ బిడ్డలకు అన్న ఈ రోజు ఇంతకు ముందు మనం చేసే పనులు ఒకటేదంటే మన నాన్నోళ్ళు కావచ్చు తాతోళ్ళు కావచ్చు ఆ రోజు ఒక రెడ్డి ఉన్నాడంటే పొద్దుగాల 6 గంటలకు లేచి పరుపులకు వెళ్ళేసి బానిస బతుకులు చేసినాం. మనం ఇంతవరకు అయితే మాయితానాలన్నీ ఎట్టి సాగు చేసినాం. వాడు లాస్ట్కి వచ్చినాక ఒక్క రోజు కూలి ఇవ్వాలంటే కూడా ఇవాళ లేవురా మాయితానం పెడతాని సేరు వడ్డించి కూడా 2 సెల్లు రెట్టింపు రాసిన దినాలు ఉన్నాయి. ఆ బతుకుతోటి 2 పిల్లలకు గడపాలంటే కూడా వాళ్ళు నాలా పేగులుగా మార్చుకొని బతికించిన దినాలు ఉన్నాయి. అటువంటి సిద్ధాంతాలు ఈ రోజు పోవాలంటే తెలంగాణ సంఘానికి మొత్తం నిర్మాత చేసింది రొట్టె సేకరణ. ఆ సంఘంకి నుంచి ప్రతి మాదిగ బిడ్డ కానీ ఆడబిడ్డ కానీ యువకులు కానీ చదువుకున్న వాళ్ళు కానీ ఆ బానిస బతుకులు మారాలని చెప్పి
ఈ డప్పు కళాకారుల సంఘం అనేది వేసి ప్రతి ఊళ్ళో సంఘాలు ఇస్తున్నాం. ఈ ఊళ్ళో కూడా మొన్న సంఘం వేసినామన్నా ఈ ఊళ్ళో కూడా ట్రైనింగ్ చేయడం జరిగింది. నేనే ట్రైనింగ్కి వచ్చినా కూడా ఈ ఊళ్ళో ట్రైనింగ్ చేయడం ఎందుకోసం అంటే ఇంతకుముందుకు ఒక్కటి చెప్పేది, ఎవరైనా ఒక పొద్దుగాలు ఎవరైనా సాగు ఇలాగని మన మాదిగి బిడ్డలాగా ఎవరైనా చనిపోతే డప్పు కొట్టాలి, ఎల్లానో పుల్లానో వాళ్ళిద్దరు పిలుచుకోవాలంటే వచ్చేది వాళ్ళిద్దరు డప్పు కొడితే ఏం చేసేది అన్న మాకేమిస్తా పట్టాలంటే, అరే పైరు కూడా ఆడుతున్నారు కదా ఎల్లనతో పోయి కోట చెప్తావు తాపో సీసా, ఆ సీసా తాగి పొద్దు సానే కష్టం చేసి ఆ బానిస మత్తు తాగి వచ్చి పండుకున్న దినాలు మనల్ని. ఆ రాత్రి ఒక్కడు తాగి వచ్చి పండుకుంటే మన ఇంట్లో ఉన్న భార్య కానీ అమ్మ కానీ పిల్లలు ఎవరైనా సరే వాళ్ళ ఆకలికి అమ్మండి తనలాడేది. అటువంటి బానిస బతుకులు ఎవరైనా పండుగ కానీ సాగు కానీ ఎవరైనా సరే ఆ సాగుకు డప్పు కొట్టాలంటే ఈ రోజు ఒక గుర్తింపు రావాలనే ఉద్దేశంతో ఈ సంఘాన్ని వేసి ప్రతి జిల్లాలో తెలంగాణ జిల్లాలో 10,000 మంది డప్పు కళాకారులు ఉన్నారు. ఇప్పుడు ప్రతి ఊర్లో ఇప్పుడు ఒకటి ఏం చేస్తున్నాం, బ్యాన్ పెట్టుకుంటే ఒక పెళ్లి అయితే ఇంత ముందు కూడా మనం కూడా పెట్టుకుంటారు, మన ఊళ్ళో కూడా పెట్టుకున్నారు. చాలా బ్యాన్కి ఏం చేస్తున్నాం, 10,000 అయితే బ్యానానికి ఇవ్వాలి. బ్యానానికి 10,000 ఇచ్చి మళ్ళీ వారికి తాగనిక పైసలు ఇవ్వాలి. మందుకు వాడికి బ్యాన్ పైసలు ఇవ్వాలి, తానిక మందికి ఇవ్వాలి. మళ్ళీ వాళ్ళు తాగిపోయి నివాడే కొడతారు. వాళ్ళు మన వాళ్ళు ఊకుతావా మన వాళ్ళు కొడుతుంటే మళ్ళీ మనం పైసలు మనం తాగాలి, మనమే దుంకులాడాలి. మనం దుంకులాడ దగ్గొస్తుంది, చక్కెర వచ్చి కొన్ని అవుట్ బాట్ అవి కూడా చచ్చిపోతున్నారు తాగి. ఈ విధంగా కాదు ఈ డప్పు కళాకాలం. వాళ్ళు 10,000 తీసుకుంటే 5,000 రూపాయలు మన సంఘానికి ఇచ్చి మన డప్పులకి ఇస్తే గజ్జలు కట్టుకొని పంచలు కట్టుకొని ఆడితే వాళ్ళు ఆడిన పైసలు ఇచ్చే కాడికి ఒక్కటే గుర్తు మనకు. వీళ్ళు ఆడి చెమటగారంగా ఆడి బ్యానర్లను ఓడగొట్టిన దినాలు ఉన్నాయి. విజయవాడ పోయినా, కర్ణాటక పోయినాం, కర్నూలు అవతల నంది కొట్టుకోవడానికి దాకా పోయి వచ్చినాం మనం. అంటే ఆ సంఘాలు మర్చిపోయి ఈ ఊర్లో కూడా సంఘం వేసినాం కనుక ఎప్పటికి ఇంకొకటి నెలల బాధపడకూడదు. ప్రతి దానికి ఏ ప్రోగ్రాం వచ్చినా చెప్తున్నాం ఉదాహరణ. కానీ మరి ఎందుకు ముందుకు వస్తలేరు అర్థమవుతలేదు. ప్రతి ఒక్కరు అడితే లేరా మావలు వినరు, మావలు ఒక తాగుడుకు బానిస అయినరు అని చెప్తున్నారు. అన్నా ఆ విధంగా కావద్దన్నా. అన్న ఒక నిమిషం అన్న, ఇప్పుడు మీరు చెప్తున్నారు చెప్పండి ఒక్క నిమిషం అండి. మీరు చెప్పిన వల్ల అవి మీకు నిజాలు అనిపిస్తుండే, లేకుంటే నీ దారిలో వాళ్ళు నడుస్తుండ్రా, లేకుంటే నీకు వాళ్ళని దారి వదిలి వేరే విధంగా పోతుండ్రా? వేరే దారి పోయటానికి అట్లా పోకూడదని మేము సిద్ధాంతాలతో తెలివైనప్పుడు కొన్ని రోజులు పోతాయి. గొర్రె కానీ ఎద్దు కానీ మనిషి కానీ కొందరు ఒక రకంగా మూర్ఖత్వాలు పోతారు. వారి సర్దిదిద్దడానికి ఆ విధంగా కాదు. ఈ విధంగా మనం ఒక తల్లికి బిడ్డ పుడితే ఉద్దు బిడ్డ బాటే ఉంటే కావాలని పోతారు. అట్లా వాళ్ళని దెబ్బ పెట్టే భయపెట్టకుండా కొట్టకుండా వాళ్ళ బుద్ధి చెప్పి మన అన్వారం నడిపించడానికి మనం మారాలి. మన మాదిగొలం అనేది మారాలి. మనకు ఒక ఐక్యత ఉంది. పొద్దుసన కంచేసి 600 ఉండే డప్పు కొట్టని కొద్దిగా కలి సీసకు కానీ కోట సీస కానీ కొట్టి బానిస బతుకులు కోట చేస్తే ఒక సీస కోట చెప్తాడు మనకు 90 తాగి వచ్చి మన ఇంటికాడ వాడతాం. ఇంటికాడ వాడినా పడిచిన 200 ఉంటాయని అయిపోయింది. 200 తాగి ఇంటికి వచ్చినాక పిల్లలకి వస్తాం. ఇంటికి వచ్చినాక ఆ కొద్ది అన్నం పెట్టి ఏం కూర అంటారు, కాడ ఏం కూరగాయలు లేకుంటే ఏం తెచ్చినాక కూరగాయలు తెచ్చి పెడతా అంటే బిడ్డ నేను కూర ఆడితే పెట్టవని ఆయన తన్నుడు. అటువంటి బతుకులు వారాలే. ఆడ ఏదైతే తాగానిక 200 ఇస్తా, 200 తీసుకొని వస్తే ఇంట్లోకి ఇస్తే అటువంటి బానిసగా మందుకు బానిసగా కావద్దని చెప్పి ఈ సంఘాలు నిర్ణయించుకొని మన ఊరు తిరగడం జరుగుతుంది. ఊర్లో కమిటీలు వేసినాం. ఇంతకుముందుకు మనకి అన్నకు సావు అయింది, పెద్ద ఆయన సావు అయింది. ఆ సావు కూడా మేము ఎట్లా వచ్చినా మాకు కూడా మందు చెప్తా ఉన్నారన్న. మాకు కూడా రెండు ఫుల్ బాటిల్ కానీ 3 ఫుల్ బాటిల్ అందిస్తాం, వేసుకుంటారు. మన సిద్ధాంతాలు అది కాదు. ఇంతకుముందు డప్పు కొట్టాలంటే ఏం చేస్తారు మన పెద్దోళ్ళు, ఒక కోట వేసేది. నేనే కోట ఎన్నో కోట వేసిన అనుకో, నాకు నెత్తికే కదా నేనేం కొడుతున్నాను తెలియదు. ఇంకా నా ఇష్టం వచ్చినా నేను కొట్టుకుంటే ఆయన ఎవరు వినం. ఈ సిద్ధాంతాలు అది కాదు. ఆ కోటరు ఎప్పుడు తాగాలంటే మన పని అయిపోయి మన డప్పులు ఇంటికాడ పెట్టి ఆ కోటరు ఏదైతే ఇంటికి తీసుకుపోయి తాగి ఇంటికాడ ఉంటే మన కొట్లాటలు రావు, పంచాదులు రావు. మన ఇంటికాడ మన అమ్మ నాయన కాడ ఏమంటారు, మా పిల్లలు మంచి ఇంటికన్నా లేనప్పుడు ఇక్కడ పోలేంటారు. అట్లా మనం ఈ సెట్ ఆ సెట్ తాడి సెక్క ఆ కాలి కాలు దాకా ఇప్పుడు కానీ హోటల్ కాడ కూర్చుంది. అట్లే 2 మంత్రులు ఎవరిది కానీ రిటర్న్ మాత్రం అటువంటి మారాలి. ఒక్కరోజు గంట పని అయినా కూడా పొద్దుసారి మంచి మాట అన్నప్పుడు కూలి ఇడిచిపెట్టి ఆడ కొడితే మినిమం 600 రూపాయలు. 10 మంది ఈ రోజు మన దత్త నేను ఒక్కని బుద్ధిమంతులు అనుకుంటా. నేను పోయి ఆడ నేర్చుకున్నాను అనుకో, నా దత్తలు 10 మంది నన్ను ఒక్కరిని నాశనం అయ్యాక 10 మంది కూడా నాశనం అవుతారు తాగుతు కదా. అటువంటిది బంద్ చేయాలని మా సంఘాలు ఎక్కడెక్కడ వేసిన తాగుడు బంద్ అయింది. చాలా సంతోషం అన్న. ఇది బానిసగా కావద్దని ఈ ఊళ్ళో సంఘంలో ఉన్న డప్పు కళాకారుల సంఘం కూడా ఈ రోజు ఎంతమంది అయితే 26 మంది ఉన్నారు ఈ ఊళ్ళో. దయచేసి మీరు ఎవరైనా 26 మంది మీరు కొట్టనికి రాదని నారదు కావద్దు. మా దతనే ఉండండి. మేము ఎట్లా కొడితే చూడండి, ఒకసారి 2 సార్లు చూస్తే మీకు రాకపోతే మళ్ళోసారి కూడా ట్రైనింగ్ చేయడానికి నేను మా సంఘంకి వెళ్ళి మాట్లాడి మళ్ళీ ట్రైనింగ్ నీకు వస్తానని మీరు డప్పులు ఇంట్లో పెట్టుకుని నాకు రాదు అంటే ఏది కూడా రాదు. మన అమ్మకు పుట్టినప్పుడు కూడా పాలు చిక్కాలంటే ఉత్తేలు మనం ఏడ్స్తేనే పిల్లాటి ఏడుస్తున్నాను పాలు ఇచ్చింది. ఇప్పుడు మన ఇంట్లో పెట్టుకుంటే రాదది. మనం డప్పు తీసుకొని వచ్చి కొట్టడానికి వస్తేనే డప్పు వస్తుంది మనకు. మనం ఎంబటి రాండి, మీకు ఎట్లా డప్పు రాదు. మొన్న తారిపర్తిలో చేసినాం సంక్రాంతి పండుగ బోనాల బండ్లకని.
ఇద్దరం వచ్చిన ఆ ఊర్లో ఇద్దరం వచ్చిన ఊర్లో కూడా ఎవరు కదంటే ఊరి వీళ్ళు ఉన్నాయి ఆయన పట్టు ఎట్టి ఇప్పటికి కూడా ఎట్టి చేసే పనులు ఉండరు మన వాళ్ళు. ఇంకా ఎవరైనా ఉండరో మన దాంట్లో ఇంకొకటి తెలుసానా, మన వాళ్ళకి సీఆలు వస్తాయి, ఈర్నామకు కానీ మత్స్యమ్మకు పోషవ కానీ. అవునా? కాపోలకు రాదు, రెడ్డిలకు రాదు, కొంటలకు. మన మాదిగోళ్ళకి వస్తుంది. మాదిగోళ్ళకి ఎందుకు వస్తుంది? మనకంటుండి బుగులు, ఆ బుగులు, ఆ బానిస ఎప్పుడు కాళ్ళు దొరుకుతాయి, ఎప్పుడు కోట దొరుకుతా అని మన బానిసగా బతికినాం కనుక ఆ విద్యాంతాలు మనకు వస్తుంది. మనకెందుకు రావాలి? మన మనసులం కావా? అందుకే అంబేద్కర్ ఆ రోజు చెప్పిండు. నాకు అంబేద్కర్కు 3 కొడుకులు, ఒక్క బిడ్డ. ఆయన ఏం చేసిండంటే అంబేద్కర్ ఒక్క కొడుకు రాజ్యాన్ని కోసం పోరాడుతుంటే అంబేద్కర్ ఫస్ట్ కొడుకు చచ్చిపోయాడు, 3 కొడుకులు చచ్చిపోయారు, ఒక బిడ్డ చచ్చిపోయింది, లాస్ట్కు భార్య కూడా చచ్చిపోయింది. విలేకరు ఇప్పుడు అన్నలాగా మీడియా వాళ్ళు అడిగారట, ఏందా నీ పోరాటం, నీ పిల్లలు చచ్చిపోయారు, అందరు చచ్చిపోయి, నీవేంటి కోసం పోరాడుతున్నావు? నా బిడ్డలు చచ్చిపోయి, నా భార్య చచ్చిపోయి, నేను దానికోసం నా బిడ్డల కన్నా నా రాజ్యంలో నా మాదిగోళ్ళు మంచిగా బతకాలని కోరి నా రోజులు అంటే ఆయన ఒక భార్య వాళ్ళందరికన్నా గౌరవం ప్రేమ ఉన్నది. కొడుకు అంటే గంగాధర్ కొడుకు చచ్చిపోతే ఆయనతోటి ఏం లేకునేది. అప్పటికి కూడా మాట కోసం అంబేద్కర్ కొడుకు చచ్చిపోయారంట. అందరు దోస్తులకు ఇప్పుడు మాలకు అందరూ వచ్చి కూర్చున్నారంట. పొద్దు అయింది, క్లీన్గా తీసుకోపోవాలి, బొంద పెట్టాలి, కష్టం. ఇప్పుడు కనుక అక్కడికి ఏం చేస్తాం, బొందనాన్ని పెడతా కష్టమని చేస్తాం. అప్పటికి బొందమని ఏం కడతారు, పాడబెట్టినాక పీనమని ఏం కప్తారు మనం పాడిన తెల్లబట్ట. అప్పుడు తెల్లబట్ట కూడా ₹1 లేవుంటాయి అంబేద్కర్ సార్. జేబులు చేయి పెడతానంటే తీసాడంట, జేబులు చేయి పెడతానంటే తీసాడంట. పైసలు లేవు అప్పటికి కూడా, నా వద్ద పైసలు లేవని చెప్పుకోలేదు. ఎంకొచ్చిన మానేయులు మస్తు ఉన్నారు, వాళ్ళందరూ ఆలోచన చేస్తున్నారంట, ఎందుకు అబ్బా సాహెబ్ ఎందుకు జేబులు చేయి పెడుతున్నారు తీస్తున్నాడని. అప్పుడు అనుకున్నానంట, భార్య చూసిందంట ఇట్లా, ఆహా మా సాహెబ్ దగ్గర తెల్లబట్ట కూడా లేదు, అందుకే ఆలోచన చేస్తున్నాడని. భార్య పెళ్ళి అయినప్పుడు చీర తెస్తారు చూడమ్మా, ఇప్పటికి కూడా తెస్తారు తెల్ల చీర అని. వాళ్ళు తెల్ల చీర పెళ్ళి అప్పటిది ఇంట్లో ఉన్నది. ఎవరు ఇట్లకెళ్ళి లేచిపోయి ఆ తెల్ల చీర తీసుకొని వచ్చి కొడుకు మీద కప్పితే అప్పుడు లేచినట్టు సాహెబ్. అంత చేసి పెడితే కూడా అప్పటికి కూడా సాహెబ్ తోటి మన అంబేద్కర్ తోటి పైసలు లేవు. తీసుకుపోయి దానం చేసిరు, కష్టాన్ని చేసిరు, అన్నీ అయిపోయినాయి. అందరు ఇంటికి వచ్చినా కూర్చున్నారుగా, అందరు ఇట్లా కూర్చొని ఆయన వచ్చిన ఎంకున్న దోస్తులు అందరు కూర్చున్నాక అందరు పోతున్నాం అంబేద్కర్ సాహెబ్ అని చెప్పిపోయారు. అప్పుడు భార్యగా అంబేద్కర్ ఎవరికి బెరినంటే మంచి మంచి మోత వాళ్ళకి కానీ భూస్వాములకు ఎవరికి బెరలే, ఒక భార్యకు బెదిరుకున్నాడు. ఎందుకు బెదిరుకున్నాడు ఏమన్నాడో తెలుసా? అప్పుడు భార్యను ఎంత ప్రేమ అంతా బెదిరుకోలే. నేను మంచి మంచి మానేయులైన మోత వాళ్ళని కూడా గడగడలాడి ఉత్సవించిన. నేను ఈ ప్రపంచంలో భారతదేశంలో ఎవరికైనా బెదరాలంటే అదొక్కటి నా భార్యకు తప్ప ఎవరికి కూడా బెదరనని చెప్పిండు అంబేద్కర్. ఎందుకోసం తెలుసా? నేనైతే భార్యను అడిగినట్టు అప్పుడు లేచిపోయి దోస్తున్నట్టు పోయినాక, ఏమి రమాబాయి నేను ఒక దళితుడిని అనుకుంటా, నేను చాదగాను అని అనుకుంటే నా భర్త నా 3 పిల్లలు చచ్చిపోయారు. పిల్లలు కూడా ఎట్లా చచ్చిపోయారు? అన్నం తిండి కరెక్ట్ లేక, రక్తహీనత వలన. మంచి మంచి మేధావులు మినిస్టర్లు ఉన్నారు, రక్తహీన అన్నం కరెక్ట్ లేక, పాలు చీకలేక చచ్చిపోయిన 3 కొడుకులు. 3 కొడుకుల త్యాగాలు చేసి చచ్చిపోయినా కూడా మనం మాదిగోళ్ళకు రిజర్వేషన్ రావాలని కోట్లాడితే ఇలా మనం ఏడ కొడుతున్నాం అంటే ఇంకా ఆయన కొడుతున్నాం. అటువంటి మారాలి మనం కూడా ఎందుకు ఇట్లా చేసినా అన్నది ప్రతి కొడుకు కానీ ప్రతి అన్న కానీ మన మాది బిడ్డలకి తెలుసుకోవాల్సిన విషయం చాలా ఉంది. ఇంకొక విషయం ఏంటిదనంటే కొంతమంది ఇప్పుడు మన అన్నలు కూడా చదువుకున్నాం, మన కొడుకులు కానీ మన బిడ్డలు కానీ ఏమంటారు అంటే ఏడుకోయిన బిడ్డ అంటే స్కూల్ పోయినా ఎంత రాదు అంటే డిగ్రీ, ఎవరవునండి అరే ఎంత రాదు అంటే డిగ్రీ అన్ని పాస్ అయినవారంటే అన్నీ అయినా కానీ 2 సబ్జెక్టులు అయినా ఫోన్ అని ఇడిచిపెట్టినా 2 పోయింటాయి. ఫోన్ అని ఇడిచిపెట్టినట్టు ఆయన చేతులు ఉన్నాయా ఇడిచిపెట్టిన చదువులేక. అంబేద్కర్ కాదు, 1 డిగ్రీ 6 డిగ్రీలను 7 నెలలు 6 డిగ్రీలు చదివి తెలుసా అంబేద్కర్. మన వాళ్ళు ఇప్పుడు చదవాలంటే ఏం చేస్తున్నారు? 50 బిడ్జి విన్నో 50 హోటల్ కన్నో 80 కూర్చున్నారు మన కొడుకులు. ఏం చేస్తున్నారు అంటే డిగ్రీ అయిపోయిందంటే 2 పోయినాయి సబ్జెక్టులు. ఆ విధంగా జరుగుతుంది. ఇప్పుడైనా బుధారం అన్నోళ్ళు మాది బిడ్డ రైతులు అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇప్పుడైనా మారాలి. మన సంఘంలో చేరి ఇంకా రేపు వనపర్తి హైదరాబాద్ పోయే 7 తారీఖు MRPS ఉద్యమానికి ప్రతి ఇంటికెళ్ళి డబ్బు కట్టుకొని రావాలి మాదిగోలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు.